హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చిన. ఎందుకు అబ్బా ఇన్స్టాలో లవ్ ఏంటి అసలు? నాకేం అర్థం కాలేదు. ఇన్స్టాలో లవ్ కోసము ఈ పిల్లలను చంపుతుండ్రు, మొగుళ్ళను చంపుతుండ్రు, హనీమూన్ అంటుండ్రు, కన్న తల్లిలను చంపుతుండ్రు. అసలు ఏం జనరేషన్ ఇది? అసలు ఆడోళ్ళేనా? 9 నెలలు మోసి కన్న తల్లి చిన్న పిల్లోని, సంవత్సరం 5 నెలల పిల్లోని బస్టాండ్లో వదిలేసి లవర్తో బండి మీద హ్యాపీగా వెళ్ళిపోయింది. లవర్ ఎన్ని రోజులు చూస్తాడమ్మా నిన్ను, నీ పిల్లలను? అందుకు పిల్లలను అయితే వదిలేసినావు. నిన్ను ఎన్ని రోజులు చూస్తాడు వాడు? నీ అందం ఉన్నంత వరకు, నీ కాడ పైసా ఉన్నంత వరకు వాడు దెంగుతాడు, వదిలి దెంగుతాడు. కానీ కన్న బిడ్డను నువ్వు ఎట్లా వదిలేసిపోయినావు? కనీసం తండ్రి కాడ వదిలేయచ్చు కదా. నీకు నీ రంకుమోహన్కి అంత అడ్డున్నప్పుడు ఆ పిల్లోడు మమ్మీ మమ్మీ అని బస్టాండ్లో అంత మొత్తుకుంటున్నాడు. నీకు ఇంతన్నా జాలి అనిపిలే? లవర్తో అంత హ్యాపీగా వెళ్ళిపోతున్నావు. పిల్లల్ని అసలు అట్లాంటప్పుడు కన్నడమే దేనికి? పిల్లలు నీకు అడ్డు వస్తుండ్రా? అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు కన్నావు పిల్లలను? పిల్లలు కనే ముందు నీకు బాయ్ ఫ్రెండ్ గుర్తుకు రాలే? ఓహో, కొత్తగా ఇన్స్టా బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైనారు కదా ఈ జనరేషన్లో. ఇన్స్టాలో పరిచయాలు, ఇన్స్టాలో చాటింగ్లు, ఇన్స్టాలో ఫోటోలు పంపించుకోవడాలు, నెంబర్లు తీసుకోవడాలు, లొకేషన్లు పెడితే వెళ్ళడాలు. పిల్లలనేమో అసలు పట్టించుకోరు. అంత రంగుమోళ్ళతో తిరగడం సరదా అయినప్పుడు పిల్లలకు తండ్రికి ఇచ్చేయాల. సరేనా? పిల్లలను తండ్రికి ఇచ్చేస్తే వాడు తాగుడుపోతాడు కానీ ఎవడైనా కానీ ఏదో ఒక పని కూలి అడక్కచ్చుకొని అయినా పిల్లలను సాకుతాడు. నీకు నీ రంకుమోనికి పిల్లోడు అడ్డైనప్పుడు తండ్రికి ఇచ్చిపోవాలి. అట్లా వదిలేయడం, పిల్లలను చంపడం అయితే చెయ్యకండి. ఇకనైనా మారండి. ఒక ఆడదానిగా సిగ్గుతో చచ్చిపోతున్నా మీరు చేసే పనులకు. చిల్లరగా అనిపిలే? తప్పు చేసిన వాళ్ళు ఈ జనరేషన్లో చాలామంది ఉన్నారు. ఎవ్వరు పతిత్తులు అయితే కాదు. కానీ మరీ లవర్ల కోసం ఏంటమ్మా కన్న పిల్లలను వదిలేసుకోవడం దరిద్రంగా. ఇది ఒక బతికేనా? ఈ బతికే కంటే చావడం నయం. మనం లంజతనం చేసినా, దొంగతనం చేసినా, ఏ పని చేసినా మన పిల్లలు మన కాడ ఉండడం ఉత్తమము. ఇది తెలుసుకోండి.